నమస్తే. తెలంగాణలో ఒక శాసనసభ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనటువంటి లాస్యా నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇలాంటి సందర్భంలో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈసారి ఆ యొక్క స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. దానికి సంబంధించి ఒక వ్యూహంతో కూడా ముందుకు వెళ్తుంది. ఇట్లాంటి క్రమంలో గతంలో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ఆ స్థానానికి సంబంధించి 3 పార్టీల మధ్య ఒక పోరు అనేది కనిపించింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెల నిలబడ్డారు. కానీ అంత పోటీ ఇవ్వలేకపోయారు. ఆమె 3వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరపున శ్రీ గణేష్ ఆయన పోటీ చేసి బీఆర్ఎస్కు ధీటుగానే అక్కడ అతను పోటీగా ఉన్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరపునే మళ్ళీ శ్రీ గణేష్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఉదయం అంతా ప్రచారంలో ఉన్నారు. సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఇది తెలంగాణలో మారింది. శ్రీ గణేష్ అతను వాస్తవానికి గెలవాల్సినటువంటి వ్యక్తి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, అక్కడ చోటు చేసుకున్నటువంటి అంశాల ఈ నేపథ్యంలో ముఖ్యంగా సాయన్న కుమార్తెగా లాస్యా నందిత విజయం సాధించారు. ఇటువంటి క్రమంలో ఈసారి ఎలాగైనా ఆ స్థానంలో మనం జెండా ఎగురవేయాలి. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత డౌన్ఫాల్లో ఉంది. ఇలాంటి సందర్భంలో జంట నగరాల్లో మనం ఒక అసెంబ్లీ స్థానమైనా కైవసం చేసుకోవాలి అనే దిశగా అడుగులు వేయటం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి సందర్భంలో శ్రీ గణేష్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు, కానీ ఖచ్చితంగా బరిలో ఉంటారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇదిలా ఉంటే ఒక సింపతి పాలిటిక్స్ అనేది కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరుగుతుంది. లాస్యా నందిత సోదరి నాకు అవకాశం ఇవ్వండి, ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోండి, అంటే ఏ పార్టీ కూడా పోటీలోకి దింపొద్దు అనేది అప్పీల్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక అట్లా కనిపించట్లా. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధీటుగా అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలి. దానికి సరైనటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో గతంలో పోటీ చేసి 2వ స్థానానికి పరిమితమైనటువంటి శ్రీ గణేష్. సో ఇలాంటి సందర్భంలో అక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా అభ్యర్థిని వెదికే వేటలో ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎవరిని నిలబెడతారు అనేది కూడా క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళం అయోమయ పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇది ప్రాముఖ్యంగా 3 పార్టీలకు, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం అనేది కీలకంగా మారినటువంటి అంశం.